శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 12 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి మధ్యాహ్నం 2:22 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1:40 లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మధ్యాహ్నం 1:40 తర్వాత ఆరుద్ర వచ్చింది. ఆదివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధ్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే మధ్యాహ్నం 1:40 తర్వాత పని మీద బయటికి వెళితే మాత్రం మీ పనులు అవ్వవు, పనుల్లో ఆటంకాలు ఉంటాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. ధ్వాంక్ష యోగం ఉన్న ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఒక తమలపాకు తీసుకొని దాన్ని 4 మడతలు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీ పని పూర్తయ్యాక ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు ధ్వాంక్ష యోగం ఉన్న ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కన్యా రాశిలో, బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి అనుకూలిస్తుంది. అలాగే తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా బలం ఉంది. అదేవిధంగా రాజకీయాల్లో కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది కొంచెం వ్యతిరేకం కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వీటికి సంబంధించిన చర్చల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఈ మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా మృగశిర మంచి నక్షత్రం. కంప్యూటరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే విలువైన వస్త్రాలు, ఆభరణాలు ఇలాంటివి ధరించడానికి కూడా మృగశిర మంచి నక్షత్రం. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 1:40 వరకు మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:40 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్ర మంచిది. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలన్నిటికీ కూడా ఆరుద్ర మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర మంచిది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్లన్నీ కూడా ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి, ముఖ్యమైన విషయాలు పోలీసులతో చర్చలు చేయడానికి ఆరుద్ర మంచిది. తగాదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, అంటే గొడవలు సెటిల్ చేసుకోవటానికి ఆరుద్ర మంచి నక్షత్రం. రహస్యమైన పనులు, సీక్రెట్ పనులు చేయాలంటే ఆరుద్ర మంచి నక్షత్రం. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 1:40 తర్వాత ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్త్రీల వల్ల కొద్దిగా సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి పురుషులైనా స్త్రీలైనా ఇతర స్త్రీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కొంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల మాటలు పక్కన పెట్టి మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే రుణబాధలు కూడా ఉంటాయి. సాధ్యమైనంత వరకు రుణబాధల విషయంలో ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే కొన్ని విషయాల్లో మానసిక సంఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనసును స్థిరంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దారిద్ర్య బాధలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థికంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి.
అలాగే ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో అప్పులు చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. అంటే సంతానం గురించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కటి శుభవార్త వినే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు బంధువులతో మాట్లాడినా మిత్రులతో మాట్లాడినా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు కన్యారాశి వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలి. భాగస్వాములతో గొడవలు రాకుండా చూసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు అన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం దిశగా అడుగులు వేస్తూ ఉంటారు, విజయం సాధిస్తూ ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి తులారాశి వాళ్ళు ఈరోజు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రాజభయం ఉంటుంది. అంటే అధికారుల వల్ల ఏవైనా ఇబ్బందులు కలుగుతాయేమో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టండి. అలాగే ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంది. కాబట్టి విలువైన వస్తువులు ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. అగ్ని భయం కూడా ఉంది. కాబట్టి అగ్నికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజభయం కూడా ఉంది. అంటే పై అధికారుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు చర్యలు అనేవి ఈరోజు పనికిరావు. ఏదైనా పని తొందరపాటులో చేస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఏ పనైనా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే స్త్రీలకు మానసిక అనారోగ్యం ఉంటుంది. అంటే కుంభరాశి స్త్రీలకు ఈరోజు మానసికంగా ఆందోళనలు ఎక్కువ ఉంటాయి. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఉంటుంది. అన్ని సమస్యలు తీరిపోవటం వల్ల మనసు హాయిగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన మీనరాశి వాళ్ళు ఈరోజు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో ఉంటుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలు చేసుకోవటానికి అనుకూలం. ముఖ్యమైన దస్తావేజులు రాసుకోవటానికి రవిహోర మంచిది. అలాగే వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకు రవిహోర మంచిది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు, కొత్త ఉద్యోగం కోసం అప్లికేషన్లు రాయడానికి రవిహోర మంచిది. అలాగే సన్మానాలు సత్కారాలు చేయించుకోవటానికి, ప్లేడర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి రవిహోర మంచిది. అలాగే అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి, చట్ట సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రవిహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.